2024 లోక్సభ ఎన్నికలు ఒకవైపు జరుగుతున్నాయి. మరోవైపు రిజర్వేషన్లకు సంబంధించి రెండు రాజకీయ పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి. బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల మధ్య ఇప్పుడు ఈ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చి ఈ రెండు పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి. దీనిలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే రీసెంట్గా ఒక సభలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఇటు రిజర్వేషన్లను రద్దు చేస్తున్నామంటూ కూడా ఇటు అమిత్ షా చెప్పినట్లుగా కూడా ఒక వీడియో అయితే సోషల్ మీడియా వేదికగా హల్చల్ అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి బీజేపీ నాయకులు ఇటు హైదరాబాద్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలలో దీనిపైన కేసులు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా స్పెషల్ సెల్ ఢిల్లీ పోలీసు వారు దీన్ని టేకప్ చేస్తూ కూడా దేశవ్యాప్తంగా 10 మందికి సమన్లు జారీ చేసిన పరిస్థితి మనం చూసుకోవాలి. వారందరికీ కూడా సమన్లు అయితే జారీ చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 4 వ్యక్తులు ఉన్నారు. ఇటు హైదరాబాద్ గాంధీ భవన్కి చేరుకొని ఢిల్లీ పోలీసులు వారికి సమన్లు కూడా అందించిన పరిస్థితి చూసుకోవాలి. ఒకసారి 4 వ్యక్తులు కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన 4 వ్యక్తులు ఒకసారి మన్య సతీష్, నవీన్, శివకుమార్, తస్లీమాకు నోటీసులు అయితే సమన్లు అయితే జారీ చేశారు. వీరందరికీ కూడా మే 1వ తేదీ ఉదయం 10:30 స్పెషల్ సెల్ ఢిల్లీ పోలీస్ కార్యాలయం అక్కడ రమ్మంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. ఈ కేసులో భాగంగా మరోవైపు సంబంధించి చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా దీనిపైన ఒక దర్యాప్తులు కూడా పోలీసులు అయితే చేస్తున్నారు. మొదటి అరెస్ట్ కూడా దీనిపైన చేసిన పరిస్థితి చూసుకోవాలి. అస్సాం రాష్ట్రంలో రితోమా సింగ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని అక్కడ అస్సాం పోలీసులు టేకప్ చేసుకున్నారు. వారిని ఢిల్లీ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి మనం చూసుకోవాలి. ఇందులో మరొక కీలక వ్యక్తిగా అంటూ తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ఇక ఈ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రిజర్వేషన్ను రద్దు చేస్తున్నామంటూ కూడా దీనికి వ్యాఖ్యలకు సంబంధించి ఇటు జరుగుతుంది అంటే కోణంలో కూడా రేవంత్ రెడ్డికి నోటీసులు అయితే జారీ చేశారు. వీరి రద్దుకు సంబంధించి కూడా ఈ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి సమాధానం అయితే కోరబోతున్నారు. మే 1వ తేదీకి రేవంత్ రెడ్డి కూడా రావాలంటూ కూడా ఇటు లేఖలు అలాగే మెయిల్ ద్వారా పంపించిన పరిస్థితి చూసుకోవాలి. రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించారు. మొత్తానికి ఆయన స్పందిస్తూ కూడా ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదంటూ కూడా రేవంత్ రెడ్డి తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మొత్తానికి బీజేపీ పైన పోరాడే వ్యక్తులకే బీజేపీ ఇలాంటి ఇటు ఈడీ, సిబిఐ, ఐటీ ఇలాంటి దాడులను ఏర్పాటు చేస్తుంటారు. వారందరినీ పంపిస్తూ కూడా భయపెట్టే పరిస్థితులను చూసుకుంటారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలాంటి ఈ 3 దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటూ కూడా ముందుకెళ్లిన పరిస్థితులు ఉంటాయంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. ఇక ఈ 10 మందికి సమన్లు అయితే జారీ చేశారు. వీరందరికీ కూడా ఇటు మే 1వ తేదీ ఉదయం 10:30 ద్వారకా సెక్టార్ 16Cలో స్పెషల్ సెల్ పోలీసులు కార్యాలయంకి అయితే పిలిచినట్లుగా కూడా మొత్తం సమన్లో జారీ చేశారు. వీరందరికీ కూడా విత్ మొబైల్స్తో రావాలన్నట్లు కూడా చెప్పిన పరిస్థితి మనం చూసుకోవాలి. అసలు ఈ వీడియో ఎవరు ఎడిటింగ్ చేశారు, ఎవరు మార్ఫింగ్ చేశారు, అసలు ఎవరెవరి హ్యాండిల్స్ ద్వారా అంటే ట్విట్టర్ హ్యాండిల్స్ ఎవరెవరు చేశారు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఎవరు హ్యాండిల్ చేశారు, ఎవరు అప్లోడ్లు చేశారు అంటే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఇక ఈ 10 మంది దగ్గర నుంచి కానీ తమ మొబైల్ ఫోన్స్ తీసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి డేటా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. ఇలాంటి తరుణంలోనే ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు రిజర్వేషన్ల అంశంకి సంబంధించి గతంలో కూడా రాజకీయ పార్టీలు కొన్నిటి గురించి చెప్పిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఇటువైపు ఒకసారి మన కాంగ్రెస్ పార్టీ గురించి చూసుకున్నట్లయితే వారు రిజర్వేషన్ల అంశంకి సంబంధించి వారు కూడా మొదటి నుంచి ప్రస్తావన చేస్తూ వస్తున్నారు. రిజర్వేషన్లు చేయాలి దేశవ్యాప్తంగా, ఇటు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఎంతమంది ఉన్నారు, వారికి ఏ విధంగా ఫలితాలు అందుతున్నాయి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇలాంటి ఎన్నికలప్పుడు ఇప్పుడు 2024 ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఇలాంటి రిజర్వేషన్లు రద్దు అంశం ఇప్పుడు తెర మీదకి రావటం ఏ విధంగా చూస్తారనే కోణంలో రాజకీయ వర్గాల నుంచి ఒక చర్చ అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి ఇటు ఢిల్లీ పోలీసులు ఎటువంటి నివేదికలను తయారు చేయబోతారు, వీరందరి దగ్గర నుంచి డేటా తీసుకున్న తర్వాత వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో దానిపైన ఒక స్పష్టత రావడానికి మే 1వ తేదీ తర్వాత మనకి పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.